2 days స్పెషల్ 2 days స్పెషల్ ఫిష్ పచ్చడి చేసుకుందాం. దానికి ఫ్రెష్ కరివేపాకు మన చెట్టుదే తీసుకొని వెళ్తున్నా. పదండి హలో హాయ్ అండి, నేను మీ శృతి అక్క. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా సూపర్ ఉన్నా. ఈరోజు మనము ఫిష్ పచ్చడి పెట్టుకుంటాం. పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నా. అయితే లాస్ట్ మూమెంట్లో గుర్తొచ్చిందండి వీడియో తీయాలని. ఆల్మోస్ట్ హాఫ్కి పైగానే ఫ్రై చేసేసుకున్నాను. నేను చూపిద్దామని మధ్యలో నుంచి వీడియో తీస్తున్నా. నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇలా ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎలా ఫ్రై చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. మా వారు స్పెషల్గా గానుగ నూనె తెచ్చుకున్నారండి. పల్లిదే గానుగ నూనె తీసుకొచ్చారు. ఇలా పీసెస్ వేసేసుకుంటూ ఇలా పీసెస్ వేసుకోవాలి. మనము తిప్పేయకుండా ఈ స్పూన్తో టర్న్ చూసుకుంటే పీసెస్ అనేది తిరగమన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అయ్యింది. కంప్లీట్గా అన్ని ఫ్రై చేసుకున్నా. చూడండి, ఇది పీస్ ఇలా తీస్తే మనకి ఇలా లైట్గా బ్రౌనిష్ రావాలి. పైన లోపల కుక్ అయ్యి ఉంది. ఇలా ఎగ్స్, ఆవాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మన ఇంట్లోనే ఫ్రెష్ కరివేపాకు. ఈ స్టవ్ వెలిగించుకుందాం. సిమ్లో పెట్టుకొని మనం పసుపు పీసెస్కి వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకుంటాం. తర్వాత 1.5 kg పీసెస్ ఫిషెస్ కాబట్టి 1, 2, 7, 8 కారం వేసుకొని జీలకర్ర పొడి 1.5 స్పూన్, కొద్దిగా సాల్ట్ అంటే 2 స్పూన్స్ వేసుకుంటాం. రెండు మిక్స్ చేసుకుందాం. ధనియా పొడి కూడా హాఫ్ స్పూన్. చాలా ఈజీ అండి, క్విక్గా అయిపోతుంది. కానీ ప్రాసెస్ ఫిష్ తీసుకొచ్చి పీసెస్ కట్ చేసుకోవడం అదే కొద్ది ప్రాసెస్. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పీసెస్ వేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోండి. చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండేసుకొని, నిమ్మకాయ రసం కొంచెం ఆయిల్ తగ్గినట్టుంది, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 days అలా మగ్గిస్తే టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నం ఫిష్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్లీ ఫిష్ పచ్చడి సూపర్ పోయిందండి, చాలా బాగుంది. నిమ్మరసం కూడా పిండేసా. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. ఇంకా 2 days అయిన తర్వాత ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. అప్పటికైతే బాగుంది. మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట ఫిష్. ఇట్లా పచ్చడి పెడదాం అనేసి ట్రై చేశాను. ఓకే బాయ్.